చెప్పండి, క్లాస్ కావాలా మాస్ కావాలా? పోలీసు వాళ్ళు రైడింగ్ తోటి బిజినెస్ డల్ అయిందన్నా, నాకు మజాలన్నా. నీకు ఏదైనా పర్లేదన్నా. నందు అన్నా, ఓ క్లాస్ ని ఓ మాస్ ని పట్టుకరా. క్లాస్ తప్పించుకుపోయిందన్నా. పట్టుకురానికి మనోళ్ళు పోయినరు. మన దగ్గర ఇప్పుడు ఎవరున్నారా ఇక్కడ? మన దగ్గరున్న ఇద్దరు మాసే అన్నా. గట్లనే ఇద్దరు పట్టుకురా పో. గట్లనే అన్నా. అన్నా నెల రోజులకి 15,000 కాంట్రాక్ట్ లెక్కన పైసలు ఇచ్చి పట్టుకోపోండి, సమజైందా? గట్లనేనా? మా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు కదా, ఆ బ్రహ్మదేవుని తరం కూడా కాదే. నడు అన్న దగ్గరికి. వద్దు బాబు, అనవసర విషయాలు తల దూర్చొద్దు. వద్దు, పద. అమ్మో, మన బాలు ఫైటింగ్ లో కూడా జమ్మే. మనోళ్ళు ఫుట్బాల్ లెక్క ఆడుతుండు. పార్టీలా పాటలు పడతాడనా? గట్లనా? గైతే నడు. ఈ పొల్లి గిట్ల వదిలే వదలకపోతే గట్లనా? గట్ల చూడు ఒకసారి. మనకెందుకు బాబు అంటే విన్నావా? ఎప్పుడు చూడు బాబా, ఎప్పుడు చూడు. నడు. తమ్మి చూసింది మర్చిపో, లేకుంటేనా చల్. జరిగించాలి కానీ పద. అది కాదమ్మా, ఆ అమ్మాయిని. బాబు పద, నా మాట విను. అరే, ఇవాళ ఎలాగైనా ఆ అమ్మాయికి లైటింగ్ కొట్టి ఆ అమ్మాయి నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను రా. ఏంట్రా నవ్వట్లేదేంటి? కాదుగా, అమ్మాయిని పడగొట్టడం నా ఒక్కడికే తెలుసురా, అదొక డిఫరెంట్ టాలెంట్. పోరా, ఈ రోజు నుంచి నేను నిన్ను మించిపోతా. అయితే ప్రొసీడ్. అరే గణేష్, నువ్వు వెళ్ళి అమ్మాయి డాష్ కొట్టే పని నాది. ఓకే. ఆ అబ్బాయి చూస్తుంటే పిట్టపిల్ల పర్సనాలిటీ ఉంది. నీ బండ పర్సనాలిటీతో ఆ అబ్బాయి నేను చేసుకురా. చూస్తావుగా? ఓకే, డన్. నాని, నీ బుక్స్ తీసుకో. రాణియా? కావాలని వచ్చి ఒక ఆడపిల్లని డాష్ కొడతావా? అసలు ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? హలో, వదిలేయండి, నేను చూసుకోలేదు, పొరపాటున తగిలింటాడు. మీరు మాట్లాడకండి, మీకు తెలియదు. రేయ్, వీళ్ళ లాంటి వాళ్ళు కావాలని నుంచి డాష్ ఇస్తారండి, మీకు తెలియదు. రేయ్, ఇంకొకసారి ఇలాంటి జరిగిందో కాళ్ళు నరికేస్తా. సారీ సార్. వెళ్ళిపో. అసలు ఇలాంటి వాళ్ళు పోలీసులకు పట్టేయాలని. రాణియా? మీరెవరు? నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్, నీ వెన్ గుర్తుపట్టలేదా? మీ నాన్న జానకి రావయ్యా, మా నాన్న కైకాల సత్యనారాయణ. ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్. మరిద్దరం చిన్నప్పుడు గోళ్ళాట ఆడుకునేవాళ్ళు, గిల్లి గజ్జాలు పెట్టుకునేవాళ్ళు.
అప్పుడు నన్ను జింగిటక్క అనేదాన్ని. అటువంటిది ఏం లేదే. చిన్నప్పుడు కదా మర్చిపోయి ఉంటాం. ఇంతకు ముందు మిమ్మల్ని చూసినట్లేదు. పెద్ద అయిన తర్వాత మరి ఇద్దరం కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా. రియం రియం రియం. ఏంటిది? ఫ్లాష్ బ్యాక్. మా నాన్న కైకాల సత్యనారాయణ వ్యాపార నిమిత్తం బొంబాయి వెళ్ళి కోట్లు సంపాదించాడు. తన చిన్ననాటి స్నేహితుడు జానకిరామని కలుసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ విడిపోకూడదని ఇద్దరు వియ్యంకులుగా మారదామని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ క్షణాన్ని మీ ఇంట్లో నీ ఫోటో చూశాను. ఇలాంటి అందగత్య నాకు భార్య కాబోతుంది అన్న ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బోయాను రాని. అప్పుడే నువ్వు కాలేజీకి వెళ్ళావని తెలిసింది. నిన్ను కలుద్దామని వస్తుంటే ఆ బండోడు నిన్ను డాష్ కొట్టడం చూసి నా గుండె తరుక్కుపోయింది రాని. రాని, నా గురించి నీకు పూర్తిగా చెప్పాను. నువ్వు ఎస్ అంటే ఈ క్షణం నుంచే వాడిద్దరు భార్య భర్తలు. నా కోట్ల ఆస్తికి నువ్వే వారసాలి. మీ డ్రామా నాకు అర్థమైంది. ఆ వచ్చింది నీ ఫ్రెండే కదా? ఏం మాట్లాడుతున్నావు రాని? నన్నే అపార్థం చేసుకుంటావా రాని? Shut up! Fool! నేను రాణి కాదు, లలిత. మా నాన్న జానకి రామయ్య కాదు, రాఘవరావు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. కథలు వినిపిస్తావు నాకు? ఈ బుక్ లో రాస్తుంది నా ఫ్రెండ్ పేరు. Stop it! రే సూర్య, నీ టాలెంట్ ముందు మేమెప్పుడు పనికి రావు. దట్ ఈస్ సూర్య. రే ఇక చూసుకోరా. రే చెప్పినట్టు చేయాలి. ఓకే. You idiot! Leave me! Stupid fellow! అతను గుడ్డివాడమ్మా, అలా కొట్టడం ఎందుకు? Sorry. Sorry. I'm sorry. I'm so sorry అండి. ఇట్స్ ఓకే. నన్ను క్షమించండి. మీకేం దెబ్బలు తగలేదు కదా? పర్వాలేదులేండి. మీలాంటి మంచి వారిని ఢీ కొట్టి నేను ఎంత తప్పు చేశానండి. పుడితే నీ ఇలాంటి పుట్టుక పుట్టాలరా సూర్య. నువ్వు నవ్వురా, జీవితాంతం నవ్వుతూనే ఉండు. వద్దండి, బాధపడకండి. మీకు త్వరలో చూపు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాబాయ్. వెళ్ళొస్తానండి. సూర్య, ఎంతకాలం ఇలా బాధ్యత లేకుండా తిరుగుతావు? నీ ఎల్లరి చిల్లర తిరుగులతో బయట తలెత్తుకోలేకపోతున్నాను. నీకు సిగ్గులేదురా? ఈ రోజు నుంచి ఆఫీస్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. డియర్ కొలీగ్స్, ఈ రోజు నుండి మన కంపెనీ వ్యవహారాలన్నీ మన బాస్ గారి రత్నం గారి పుత్ర రత్నం మిస్టర్ సూర్య గారు చూసుకుంటున్నారు. ఆయనకి మీరందరూ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. నేను రెడీ. ఫ్రెండ్స్, నా పేరు సూర్య. ఈ రోజు నుండి మనం అందరం ఇలాగే నవ్వుతూ ఎంజాయ్ చేయాలి. ఓకే? ఓ నా చిన్న బాసు, నీ ఇంట్రడక్షన్ ఇంత హార్డ్ ఎఫెక్ట్ ఇవ్వాలా That బాబు? is సూర్య, మేనేజర్. సార్, ఆ సీట్ ఖాళీగా ఎందుకుంది? ఓ ఆవిడ మన ప్రాజెక్ట్ డిజైనర్. సారీ సార్, లేట్ అయింది. చూడమ్మా, ఈయనే మన చిన్న బాసు, పేరు సూర్య. ఈయనే ఈ రోజు నుండి కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. మేనేజర్, మేనేజర్, నన్ను నా ఛాంబర్లకు తీసుకెళ్ళి మేనేజర్. అదేంటి చిన్న బాసు, ఇప్పటిదాకా బానే ఉన్నారుగా, సడన్ గా గుడ్డోట్లా నడుస్తున్నారేంటి? గుడ్డివాడిని మేనేజర్, నేను నిజంగా గుడ్డివాడిని. ఊరుకోండి చిన్న బాసు, ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు మీరు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను అస్సలు గుడ్డివాడిని. ఇప్పటిదాకా కళ్ళున్న వాడిలా నటించాను. కళ్ళు నోడిలా నటించడం మహాప్రభు? నడిపించు నావ నడిసన్. అదేంటమ్మా, గుడ్డి వాళ్ళకు అడ్డుగా నిలబడతావేంటి? తప్పుకో. ఆపండి మీ డ్రామా. చూడండి, మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మీ స్టేటస్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయండి, లేదంటే స్టాఫ్ ముందు చులకనవుతారు. ఆడపిల్లని ఆకట్టుకోవాలంటే గుడ్డివాడిగా కుంటివాడిగా నటించనవసరం లేదు. మంచితనంతో, మంచి పనులతో, మంచి పద్ధతులతో ఆకట్టుకోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ. ఎనివే, ఒక మంచి స్నేహితురాలు ఇప్పటికి నాకు దొరికిందని సంతోషపడుతున్నాను.
మీరు ఏమి అనుకోనంటే మ్. నాదో చిన్న మనవి. ఉమ్, ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలకి కనెక్షన్ ఏంటండి? ఉమ్. ఇంగోలా లంగోలా చెంగోలా ఉమ్, లంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా కదా ఉమ్. ఇంగోలా చెంగోలా అయినప్పుడు లంగోలా చెంగోలా కదా ఇంగోలా ఇంగోలా అయినప్పుడు లంగోలా లంగోలా ఎందుకు కాదు? చెంగోలాయే ఇంగోలా అవుతుంది. ఎందుకంటే ఇంగోలా ఇంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా చెంగోలా కాకుండా పోతుందా? ఇంగోలా చెంగోలా అయినప్పుడు చెంగోలా ఇంగోలా కాకుండా పోతుందా? ఏయ్, ఏయ్, నా రా మాట విను. బయటికి. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మర్యాదగా నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయి, లేదంటే పెళ్ళైన అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా చేత వ్యభిచారం చేయిస్తున్నామని జానకమ్మ గారితో చెప్పేస్తాను. మొగుడు పెళ్ళాలని నన్ను కోసం చెప్తావా రాస్కల్? వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇంకా నువ్వేంటే బయలుదేరు. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎవరైనా అబద్ధాలు చెప్పి నాటకం ఆడేవాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, లేకపోతే వాళ్ళకి పట్టిన కత్తే మీకు పడుతుంది. బయలుదేరండి ఇక్కడ నుంచి. చచ్చా ఆ, బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు పిన్ని. భలే వాడివే. నువ్వెలాంటి వాడివో నాకు తెలియదు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వేదో ప్రోగ్రామ్ ఒప్పుకున్నావంట. ఆ. వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఒకసారి వాళ్ళని కలు. అలాగే పిన్ని.